హలో వెల్కమ్ టు మై ఛానల్ మై సెల్ఫ్ సుప్రవీణ. ఈ వ్లాగ్ దేని గురించి అంటే నేను లాస్ట్ టైం ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదా వారణాసి ట్రిప్ గురించి. అందులో నేను గంగానది ఘాట్స్ అలాగే అక్కడ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని స్పెషాలిటీస్ గురించి అయితే మాట్లాడాను అనమాట. సో ఈ వ్లాగ్ దాని కంటిన్యూయేషన్ అనమాట. ఆ గంగానది విజిటింగ్ తర్వాత మేము పక్కనున్న కొన్ని ప్లేసెస్ని అయితే విజిట్ చేశాము. ఈ వ్లాగ్లో ఆ ప్లేసెస్ ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, స్పెషాలిటీస్ ఏంటి అనే వాటి గురించి అయితే మాట్లాడుకుందాము. సో నేను ఇవన్నీ సిరీస్ లాగా పోస్ట్ చేద్దామని అనుకుంటాను, కానీ మధ్యలో వేరే వ్లాగ్స్ వల్ల ఇవి కొంచెం లేట్ అవుతున్నాయి. డిలే అయినా కూడా నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకెందుకు మేము విజిట్ చేసిన ఫస్ట్ టెంపుల్ వచ్చేసి థాయ్ బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. ఇది బుద్ధుడి కోసం అని చెప్పి థాయ్ భక్తులు స్పెషల్గా 1933లో కట్టించారంట. ఇది సర్నాథ్లో ఉన్న బుద్ధ టెంపుల్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ విజిటింగ్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. అందుకే ఈ టెంపుల్కి ఇంకొక పేరు కూడా ఉంది, అదే వాట్ థాయ్ సర్నాథ్ టెంపుల్ అని. ఈ టెంపుల్ మెయింటెనెన్స్ అంతా థాయ్ భక్తులే చూసుకుంటూ ఉంటారనమాట. అండ్ అలాగే ఈ టెంపుల్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం థాయ్ స్టైల్లోనే ఉంటుంది, ఎందుకంటే థాయ్ భక్తులే నిర్మించారు కాబట్టి. సో అలాగే మెయిన్ టెంపుల్లో చూస్తే కనుక ఇక్కడ బుద్ధుడు భూమి స్పర్శ ముద్రలో కూర్చొని మనకు దర్శనమిస్తాడనమాట. నేను చూసిన మొట్టమొదటి బుద్ధ టెంపుల్ అనమాట ఇది. నేను ఇంతవరకు ఎక్కడ బుద్ధుని టెంపుల్ అయితే చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. నేను మొన్న మధ్య ఇంకొక కొత్త విషయం కూడా తెలుసుకున్నాను. అదేంటంటే బుద్ధునికి థాయ్ భక్తులకి సర్నాథ్కి ఉన్న రిలేషన్ అనమాట. అదేంటి అని అంటే, బుద్ధుడు బోధగయాలో జ్ఞానోదయం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సర్నాథ్కే వచ్చి ఈ థాయ్ భక్తులకే ప్రసంగం వినిపించారంట. అది కూడా గురు పౌర్ణిమ రోజు. గురు పౌర్ణిమ అంటేనే గురువులకి ప్రత్యేకమైన రోజు కదా. సో అందువల్ల ఈ థాయ్ భక్తులు గురు పౌర్ణిమని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారంట. ఈ టెంపుల్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే 80 అడుగుల బుద్ధుడి విగ్రహం అనమాట. ఈ విగ్రహాన్ని కట్టడానికి దాదాపు ఒక దశాబ్దం టైం పట్టిందని చెప్తూ ఉంటారనమాట. ఈ స్టాచ్యూ ముందరంతా లోటస్ ఫ్లవర్స్ ఉండే అనమాట. విజిట్ చేసినప్పుడు ఇక్కడ వైబ్ అయితే చాలా మంచిగా ఉంది. అలాగే ఈ టెంపుల్లో డిఫరెంట్ ముద్రలలో కూర్చున్న బుద్ధుడి విగ్రహాలు అయితే మనం చూడొచ్చు అనమాట. బుద్ధుడు కృష్ణుడి అవతారమే అని తెలిసినప్పటికీ కూడా మన సైడ్ అయితే ఇలా బుద్ధుడికి ప్రత్యేకించి టెంపుల్స్ అయితే లేవు కదా. ఈ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత మేము దీనికి దగ్గరలో ఉన్న రామ్నగర్ పోర్టుకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఈ రామ్నగర్ పోర్టుకి వెళ్ళే దారి మధ్యలో మాకు ఒక ఘాట్ కనిపించింది. ఈ ఘాట్ కూడా వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేస్ అనుకుంటాను. ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా మంది కూడా విజిట్ చేస్తున్నారు మీరు గమనిస్తే. ఈ ఘాట్ పేరు రాజ్ ఘాట్ అనమాట. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నమస్కారం చేస్తున్నట్టు చేతుల స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. చాలా మంది విజిట్ చేసి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ. మేము విజిట్ చేసిన సెకండ్ ప్లేస్ వచ్చేసి రామ్నగర్ ఫోర్ట్ అనమాట. ఇది ఒక చారిత్రక కట్టడం అని చెప్పొచ్చు. చాలా ఏళ్ల క్రితంది ఈ బిల్డింగ్ అయితే, రాజుల కాలంలో కట్టించిందనమాట. ఇక్కడ కొన్ని ఫిలిం షూటింగ్స్ కూడా జరుగుతాయంట అప్పుడప్పుడు. అండ్ అలాగే ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ 10 or 20 ఉందన్నమాట. ఆ మ్యూజియంలో చాలా పాతకాలం నాటి కార్స్, వెపన్స్, గన్స్ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఆస్ట్రోనామికల్ క్లాక్ అనమాట. ఖగోళ గడియారం అంటారు దాన్ని. అది మనకు ప్రజెంట్ ఇయర్, మంత్, వీక్, డే, దాంతోపాటు ప్లానెట్స్ ఉంటాయి కదా, చంద్రుడు, సూర్యుడు, ఇలా. సో వాటి స్థానాలను కూడా రిప్రజెంట్ చేయగలుగుతుందంట. మేము విజిట్ చేసిన థర్డ్ ప్లేస్ వచ్చేసి శ్రీ విశ్వనాథ ఆలయం అనమాట. ఈ టెంపుల్కి ఇంకొక పేరు కూడా ఉంది, బిర్లా టెంపుల్ అని కానీ న్యూ విశ్వనాథ టెంపుల్ అని కానీ పిలుస్తూ ఉంటారు. ఈ టెంపుల్ బెనారస్ హిందూ యూనివర్సిటీకి దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ని గమనించినట్లయితే కాశీ విశ్వనాథ ఆలయం ఆర్కిటెక్చర్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఆ ఆలయం ఆర్కిటెక్చర్ని ఇన్స్పైర్గా తీసుకొని ఈ ఆలయాన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ ఆలయాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపు 35 సంవత్సరాల టైం పట్టిందంట. ఈ టెంపుల్ మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి హైయెస్ట్ అండ్ టాలెస్ట్ శిఖర అనమాట. ఈ గోపురం యొక్క హైట్ దాదాపు 250 అడుగులు ఉంటుందంట. ఈ టెంపుల్ని ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాలెస్ట్ టెంపుల్గా కన్సిడర్ చేస్తారనమాట. ఈ టెంపుల్ ఫ్లోర్స్ వైజ్గా కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో శివుడు ఉంటారనమాట. ఇంకా మిగతా వాటిలో మిగతా దేవుళ్ళు ఉంటారు. ఈ టెంపుల్లో శివునితో పాటు 9 దేవుళ్ళు అయితే ఉంటారనమాట. ఈ టెంపుల్ని వైట్ మార్బుల్స్ తోటి కట్టారనమాట. అలాగే లోపలికి వెళ్ళి చూస్తే ఇన్నర్ వాల్స్ పైన ఎంటైర్ భగవద్గీత గురించి అలాగే అదర్ హిందూ స్క్రిప్చర్స్ గురించి ఇల్లుస్ట్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో శివుడు ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో లక్ష్మీనారాయణ స్వామి అలాగే దుర్గామాత ఉన్నారనమాట. ఈ టెంపుల్లో వీళ్ళతో పాటు ఇంకా నటరాజస్వామి, పార్వతీమాత, గణేశుడు, పంచముఖి మహాదేవ్ అండ్ హనుమాన్, సరస్వతీదేవి అండ్ నంది
ఇలా చాలానే దేవుళ్ళు ఉన్నారనమాట. ఈ టెంపుల్ బెనారస్ హిందూ యూనివర్సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి ఈ టెంపుల్‌లో ఎక్కువ కాలేజ్ పీపులే కనిపిస్తారనమాట. అలాగే ఈ టెంపుల్ ముందరంతా గ్రీనరీగా చాలా పీస్‌ఫుల్‌గా గూడా ఉంది. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి కూడా ఈ టెంపుల్ బావుంటదనమాట. సో వీడియో చూసారు కదా! ఈ వీడియో మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ ఈ వీడియో ఇంకా ఎంతో మందికి రీచ్ అవ్వడానికైతే హెల్ప్ అవుతదనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.